ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు అందరికీ హృదయపూర్వకమైన వందనములు. ముఖ్యంగా ఇప్పుడు మనం ఎస్తేరు గ్రంథ ధ్యానములో నుంచి కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. అందు నిమిత్తం సౌందర్యవతులైన కన్యకలందరినీ సమకూర్చి శూషను కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపురియగు రాజు యొక్క నపుంసకుడు ఏగే వశమునకు అప్పగించినట్లు రాజు తన రాజ్యం యొక్క సంస్థానంలో పరిచారకులు నియమించునుగాక. శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను వారికి ఇచ్చిన తర్వాత, నా ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని యొక్క వాక్యంలో 2వ అధ్యాయం 3వ వచన భాగాన్ని మనం గమనించినట్లయితే, స్త్రీలకు కాపురియగు ఏగే వశమునకు వీరిని అప్పగించటము జరిగినది. ఎవరు వీరు అంటే, రాణి అయిన వస్తీకి బదులుగా రాణిగా నియమించు నిమిత్తం కన్యకలందరినీ పోగు చేసి వారందరినీ సమకూర్చనైనది. కాబట్టి సమకూర్చబడినారు. వారు సౌందర్యవతులు, రెండవది కన్యకలు. రాణిగా అవుటకు వారు సిద్ధపరచబడినారు. కాబట్టి ఇప్పుడు 6వ సిద్ధపాటు ఏమిటి అంటే, శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను ఇచ్చేది, అంటే శుద్ధీకరించబడేది. ప్రభువు యొక్క రాకడలో ఎవరు ఇట్టి లక్షణాలు కలిగి రక్తంతో కడగబడి సంఘములో మనం చేర్చబడి ఈ విధంగా దేవుని యొక్క సంఘముగా సమకూర్చబడ్డా మనము ఎవరు సిద్ధంగా ఉంటామో, ప్రభు వచ్చే రాకడలో వారిని ఏం చేస్తాడు? ఆయన చేర్చుకుంటాడు. ఇష్టపడ్డ వారి యందు, ఎవరి యందు ఇష్టపడతాడో వారిని ఆయన చేర్చుకుంటాడు. వారు ఆయనతో పాటు సదాకాలం ఉంటారు. అంటే మనం ఇప్పుడు ఎవరము సిద్ధంగా ఉంటామో వాళ్ళని ఆయన మెచ్చి తీసుకొని పోతాడు. మనం పరములో చేరుతాం, సదాకాలం ఆయనతో ఉంటాం. అయితే చివరి మనము సిద్ధపడాల్సినటువంటి విషయం దేని చూపిస్తుందంటే, శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యాలు. శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యాలు అంటే ఏంటి? ఆ సుగంధ ద్రవ్యాలు, సుగంధ ద్రవ్యాలంటే గంధము, నానా రకాలైనటువంటి సువాసనను వెదజల్లేటువంటి ఆయా పెర్ఫ్యూమ్స్ ఏవైతే ఉంటాయో అవి సామాన్యంగా ఉపయోగిస్తారు. అయితే ఆత్మీయంగా శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యాలు ఏమై ఉన్నాయి దేవుని యొక్క గ్రంథంలో, దేవుని మాటల్లో? అనగా మొదటి యోహాను శుద్ధి చేయడానికి ఉపయోగించేటువంటి, ఆత్మీయంగా శుద్ధి కొరకు ఉపయోగించేటువంటి దేవుడు మనకు అందుబాటులో ఉంచినటువంటివి ఏవైనవి అని మనం చూస్తే, 5వ అధ్యాయం 6వ వచనం నుంచి చదవండి. నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చేవారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లును రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. గమనించండి, మన శుద్ధీకరణ కొరకు అంటే ఆధ్యాత్మికంగా మన ఆత్మలు శుద్ధీకరించబడి ఆయన చేత అంగీకరించబడే శుద్ధి ఎలా కలుగుతుంది అనగా 7వ వచనంలో రాయబడింది, సాక్ష్యమిచ్చేవారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లు రక్తము. గమనించండి, ఆత్మ, నీళ్లు, రక్తం. ఈ ఆత్మ, నీళ్లు, రక్తం
వీళ్ళరా మన కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి వీళ్ళరా శుద్ధి కొరకైనటువంటి సుగంధ ద్రవ్యాలు. ఈ అహశ్వరోషు రాజు తను ఎవరి యందు ఇష్టపడునో వారిని తన రాణిగా చేసుకునే దానికంటే ముందు తను ఏర్పాటు చేసిన ఏర్పాట్లలో ఈ చివరి ఏర్పాటు శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యాలను ఏర్పాటు చేశాడు. అలా శుద్ధీకరించబడి నా తర్వాత ఆయన చూసినప్పుడు ఎవరి యందు ఇష్టం పుడుతుందో వారిని రాణిగా చేసుకోవడానికి. వీళ్ళరా అలాగే మన ప్రియ తండ్రి తన ప్రియమైన కుమారుడు ఈ భూలోకంలోనికి వచ్చినప్పుడు రెండవ రాకడలో ఆయనకు ఎవరి యందు ఇష్టం ఉంటుందో వారెల్లరినీ తన దగ్గరికి ఆకర్షించని ఇష్టపడినప్పుడు ఆకర్షింపబడి మేఘాల మీద కొనిపోబడి ఆయన రాజ్యంలో చేరిపోతారు. అయితే అలా ఆయన వచ్చినప్పుడు ఎత్తబడే వారు ఎవరు అంటే ఈ సుగంధ ద్రవ్యాల చేత శుద్ధీకరించబడ్డ వాళ్ళు. ఆయన ఇష్టపడువాడైనాడు, వారు వెళ్ళిపోనైనారు. అయితే శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యాలు అహశ్వరోషు రాజు ఇహ సంబంధమైనటువంటి వేటినో ఆయన సిద్ధం చేసి పెడితే, అనగా వాటిని వారికి ఇస్తే, పరలోకపు తండ్రి మన కొరకు ఏమిచ్చాడు? శుద్ధి కొరకు అంటే ఆత్మను, నీళ్లను, రక్తమునిచ్చాడు. ఈ మూడింటిని అందుబాటులో మనకు ఉంచి మనని ఏం చేస్తున్నాడు? మన తనువులను సిద్ధం చేస్తున్నాడు. తన ప్రియమైన కుమారుడు వచ్చినప్పుడు ఎవరు ఈ యొక్క శుద్ధి కొరకైన సుగంధ ద్రవ్యాలతో శుభ్రం చేయబడతారో, శుద్ధీకరించబడతారో వారిని ఆయన ఆకర్షించిన పరమునకు ఏం చేస్తాడు? వారిని తీసుకొని పోతాడు. కాబట్టి వీటి చేత శుద్ధీకరించబడాలి. ఏంటి అవి? ఆత్మ చేత ఏం చేశాడట మనల్ని? చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం చదవండి ఒకరు. మీలో కొందరు అట్టివారే ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామములను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడితిరి. క్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడితిరి. ఎట్టివారమై ఇంటిమి? 9వ వచనంలో చూస్తే అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము కలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారే ఉంటిరి కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడగబడ్డారు. మనం అట్టివారమే అయి ఉంటిమి. ఆ జాబితాలోని ఒకరి వలె ఉంటిమి, అనేకుల వలె ఉంటిమి, అట్లే ఉన్న మనల్ని దేవుడు ఏం చేశాడు? ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని యొక్క ఆత్మయందు మనము కడగబడినాము, శుద్ధీకరించబడ్డాము. ఇది దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన శుద్ధి కొరకైన సుగంధ ద్రవ్యములో మొదటి ద్రవ్యం పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు అంటే మనల్ని కడిగి శుద్ధీకరించాడు, మనల్ని కడిగి పవిత్రపరిచినాడు. మనం అట్టివారమే అయ్యుంటిమి, ఆ పైన జాబితాకు సంబంధించిన వారమే అయ్యుంటిమి, దగాకూర్లమై ఇంటిమి, దొంగతనము చేయవారమై ఇంటిమి, మోసగించు వారమై ఇంటిమి, అన్యాయస్తులమై ఇంటిమి, వ్యభిచారులము, జారత్వము కల వారమై ఇంటిమి,
నానా రకాలైనటువంటి పాపిష్టి లక్షణాలు కలవారమై ఉన్నప్పుడు పరమందున్న దేవుడు తన పరిశుద్ధాత్మని మనకు ఇచ్చి మనల్ని ఒప్పింపచేసి తీర్పును గూర్చి పాపమును గూర్చి ఆయన నీతిని గూర్చి ఒప్పింపచేసి ఆ అట్టి ఆత్మచేతనే మనల్ని శుద్ధీకరించాడు, కడిగి పవిత్రీకరించాడు. చూసారా? ఈ కార్యం అలాగే కొనసాగాలి మనిషి రాకడ వరకు కూడా. ఆయనతో సంబంధము బాంధవ్యము కలిగి పరిశుద్ధాత్మునికి నివాసమై ఉన్నామన్న మాటను ఎప్పుడు కూడా మర్చిపోని వారమై ఉండి మనం ఇదే పత్రికలో ఇదే 6వ అధ్యాయంలో 19వ వచనంలో రాయబడింది. చదవండి. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరు ఎరుగరా? మీలోనున్న మీ పరిశుద్ధాత్మునికి ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. అది మన సొత్తు కాదు. మనలో ఒక ఆయన ఉన్నారు, ఆయనే పరిశుద్ధాత్ముడు. ఆయనకు మనం ఆలయమై ఉన్నాం. ఆయన మనలో నివాసం చేస్తున్నాడు. చూసారా? శుద్ధీకరించాడు, ఆయన మనలో ఉన్నాడు. కాబట్టి ఎందుకున్నాడు? ఏ చెడుగు, ఏ పాపం, ఏ దోషం మనలో ప్రవేశించకుండా మనల్ని జాగ్రత్త పరిచి తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూలోకంలోనికి వచ్చినప్పుడు అభ్యంతరకరమైనది ఏది మనలో కనిపించకుండా మనం అలాగే శుద్ధీకరించబడుతుండు వారమై, ఆయన వచ్చినప్పుడు, ఆయన చూసినప్పుడు ఆయనకి ఇష్టం పుట్టే వారంగానే ఉండాలని, ఆ ఇష్టం పుట్టే వారంగా ఉండొద్దని, సదాకాలం ఆయన వస్తే ఆయనతో పాటు ఎత్తబడి ఆయనతో నిత్య నివాసంలో ప్రవేశించాలని, ఆయన చేత అంగీకరించబడాలని ఆయన శుద్ధీకరించాడు, మనలో నివాసం చేస్తున్నాడు, మనల్ని శుద్ధి చేస్తూనే ఉంటాడు. ఇది తనైన దేవుడు ఏర్పాటు చేసిన శుద్ధి కొరకైనటువంటి సుగంధ ద్రవ్యములలో మొదటి ద్రవ్యం ఇది. శుద్ధి కొరకైన సుగంధ ద్రవ్యం ఇది ఆత్మ. రెండోది ఏంటండి? నీళ్లు. ఏంటంట? నీళ్లు. నీళ్లను దేవుడు మన కొరకు ఉంచాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 25-27 కలిసి ఉంటది. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలదని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. గమనించి చివరికి ఉంది ఏమని? వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై అప్పగించుకొని. కాబట్టి దేని చేతనట? వాక్యముతో ఉదక స్నానము చేత పవిత్రపరచుట కొరకు ఆయన వచ్చాడు. వాక్యము చేత, వాక్యముతో ఉదక స్నానము చేయించి ఆయన పవిత్రపరచాడు. ఉదకం అంటే నీళ్లు. ఉదకం అంటే నీళ్లు. వాక్యం అనేటువంటి నీళ్లతో మనల్ని శుభ్రము శుద్ధీకరించాడు. మన ఆధ్యాత్మికమైనటువంటి మన జీవితాలను, మన పాపిష్టి బ్రతుకులను అదే వాక్య వెలుగులో మనకు చూపించి, అదే వాక్యం అనే నీళ్లతో మనల్ని ఏం చేశాడు? కడిగాడు, పవిత్రపరిచినాడు, శుద్ధి చేసినాడు. చూసారా? అయిపోయిందా మరి? ఎంతటితో అయిపోలేదు. ఎందుకు? ఇది కంటిన్యూస్ వర్క్, అనగా ఇది కొనసాగాల్సినటువంటి ప్రక్రియ. ఎప్పటి వరకు? ప్రభు ఈ భూలోకములోనికి రెండవ రాకడలో వచ్చి మనల్ని తీసుకుని వెళ్ళి తన పరమునకు చేర్చే వరకు
ఆయన మన కొరకు ఏర్పాటు చేసిన శుద్ధి కొరకైనటువంటి సుగంధ ద్రవ్యంలలో నెంబర్ 2 ఏదంటే ఆయన నీళ్లు. ఆయన యొక్క నీళ్లు, ఆయన వాక్యం అనే నీళ్లను మనకు అందుబాటులో ఉంచాడు. 119వ కీర్తనల గ్రంథం, కీర్తన గ్రంథం 119, 9వ వచనం చదవండి. ఏమనుందో, ఏమని రాయబడిందో. 119, 9వ వచనం. యవ్వనులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు? మనుషులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. నీ వాక్యము చేతనే మానవాళి యొక్క, దేవుని ప్రజలైన వారి యొక్క నడతలు, వారి ప్రవర్తన జీవితాలు ఎలా పవిత్రమైతాయి, ఎలా పరిశుద్ధీకరించబడతాయంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఏమని చెప్తుందో తెలుసా? వాక్యమే అట్టి నడతను శుద్ధి చేస్తుంది. మన నడతల్ని ఏది శుభ్రం చేస్తుంది? మన నడవడికలో ఏర్పడిన దోషాన్ని ఏది శుభ్రం చేస్తుంది? మన జీవితాల్లో ఏర్పడినటువంటి తప్పిదాలు ఏది శుభ్రం చేస్తుంది? దేవుని యొక్క వాక్యం మనల్ని శుద్ధీకరిస్తుంది. దేవుని యొక్క వాక్యం మనల్ని ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది. శుద్ధి చేస్తుందా? దేవుని యొక్క వాక్యం దగ్గరికి రావాలి, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవాలి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని యొక్క వాక్యంతో సంబంధం కలిగి ఉండాలి. అట్టి దేవుని యొక్క వాక్యంతో సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉన్నప్పుడు అది శుద్ధీకరిస్తుంది. కాబట్టి శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను ఇచ్చిన వాట్లల్లో రెండవది వాక్యం అనేటువంటి ఉదకం, అనగా నీళ్ల చేత మనం శుద్ధీకరించడానికి ఏర్పాటు చేశాడు. ఇక మూడో విషయానికి వచ్చినప్పుడు చూడండి, మూడో విషయం ఏంటండి? రక్తం. యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం కలవారమే ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. కుమారుడు యేసు రక్తం ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయి. శుద్ధి కొరకు ఆయన ఏర్పాటు చేసిన సుగంధ ద్రవ్యాలలో ప్రియమైనటువంటి వాళ్ళారా, మూడవ ద్రవ్యం ఏమిటి అంటే వాక్యం చెప్తుంది. యేసు రక్తం, ఆయన రక్తము చేత మనల్ని శుద్ధీకరించడానికి సిద్ధంగా ఉంచి పెట్టాడు. శుద్ధి కొరకు దేవుడు ఏర్పాటు చేసిన సుగంధ ద్రవ్యాలలో మూడవది యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం. కోడెల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తము కాదు, కానీ పిల్లరా ఇది క్రీస్తు యేసు ప్రభు వారి యొక్క రక్తం. కాబట్టి మొట్టమొదలు దేవుని యొక్క ఆత్మను, పరిశుద్ధాత్మను చేత మనం శుద్ధీకరించడానికి శుద్ధి కొరకు ఏర్పాటు చేసిన సుగంధ ద్రవ్యాల్లో మొదటిది. రెండవది నీళ్లు అనే దేవుని యొక్క వాక్యం. మూడవది యేసు క్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో కార్చిన నిర్దోషమైన, నిష్కలంకమైన, పాపరహితమైన, ఒక పుణ్యాత్ముడైన, నీతిమంతుడైనటువంటి పరిశుద్ధుని యొక్క రక్తం. ఆయన మన కొరకు, శుద్ధి కొరకు ఆయన ఉంచినటువంటి సుగంధ ద్రవ్యం పీడారా. వీటి చేత మనం ఆధ్యాత్మికంగా శుద్ధి చేయబడతాం. అహష్వేరోషు తను రాణిగా ఏర్పరచుకోవడానికి, వారిని ముందు శుభ్రం చేయడానికి శుద్ధి కొరకైన సుగంధ ద్రవ్యాలను ఏర్పాటు చేస్తే, ఆ సుగంధ ద్రవ్యాలకు సాదృశ్యమైనటువంటి లేక తనీడు దేవుడు ఏర్పాటు చేసిన సుగంధ ద్రవ్యాలకు సాదృశ్యమైనటువంటి శుద్ధి కొరకు ఏర్పాటు చేసిన సుగంధ ద్రవ్యాలు అహష్వేరోషు ఏర్పాటు చేస్తే, ఆత్మీయంగా శుద్ధి చేయడానికి నిజమైనటువంటి అద్భుతమైనటువంటి
శుద్ధి కొరకైన సుగంధ ద్రవ్యాలు పరమందున్న దేవుడు ఏర్పాటు చేశాడు. అవి ఆత్మీయమైనవి, అదే ఆత్మ. రెండవది దేవుని యొక్క వాక్యం అనే నీళ్లు. మూడవది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం. ఇదే మనుషుల్ని ఏం చేస్తుందండి? శుద్ధి చేస్తుంది. ఇలా శుద్ధీకరించబడుతూ ఏమన్నాడు ప్రభు? టవల్ నడుము కట్టుకొని ఒక పళ్ళెం తీసుకుని శిష్యుల పాదాలు పళ్ళెంలో పెట్టి నీళ్లు పోసి కడుగుతూ ఉంటే పేతురు నివారించాడు. వద్దు, అట్లయితే నీకు పాలు లేదు పో అన్నాడు. అట్లయితే నిలువెల్ల కడుగుమన్నాడు. నిలువెల్ల కడగాల్సిన పని లేదు, స్నానం చేసిన వానికి కాలు కడుక్కుంటే చాలు అన్నాడు. కాబట్టి నిలువెల్ల ఒకరోజు కడిగాడు, అది రక్షణా దినం. మనం కడగబడ్డాం, కానీ అప్పుడప్పుడు మన కాళ్ళకు అంటుతూ ఉంటుంది. అందుకే ప్రతిసారి కాళ్ళని ఏం చేసుకోవాలి? కడుక్కోవాలి. అంటే ఈ ప్రక్రియ ఎప్పటి వరకు కొనసాగుతుంది? ప్రభు వచ్చే వరకు కొనసాగుతుంది. అందుకే ఆత్మచేత అలాగే శుద్ధీకరించబడాలి, నీళ్లతో అలాగే శుద్ధీకరించబడాలి, యేసు రక్తముతో అలాగే శుద్ధీకరించబడాలి. ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి. అట్టి వారిని ఏం చేస్తాడు? ఆయన వచ్చి మెచ్చి ఆయన పరమునకు చేర్చుకుంటాడు. ఈ భాగ్యం నీకు కావాలేనా నా ప్రియ సహోదరి సహోదరుడా? అయితే ఇట్టి విషయాల్లో, ఇట్టి శుద్ధీకరణలో, ఈ సుగంధ ద్రవ్యాల యొక్క వాడుకల్లో ఎడతెగకుండా ఈ ప్రక్రియ నీ జీవితంలో జరుగుతూనే ఉండాలి. నీ యాత్ర ముగించే వరకు, ప్రభువు ఈ లోకంలోనికి వచ్చేటంత వరకు ఈ 3 సుగంధ ద్రవ్యాల శుద్ధీకరణ నిత్యము, అనునిత్యము, అనుక్షణం, ప్రభు వచ్చే క్షణం వరకు రెప్ప పాటలో మారేదాకా ఇట్టి కార్యం జరుగుతూనే ఉండాలి. ఇదే క్రైస్తవ అనుభవ శుద్ధీకరణ కొరకైన సుగంధ ద్రవ్యాల యొక్క శుద్ధి. ఇట్టి అనుభవం, ఇట్టి అనుభూతిని కలిగి కొనసాగాలి. ఇదే నిజ క్రైస్తవ జీవితం. ఇట్టి వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మనల్ని ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి రాకడ కొరకు నిర్దోషులుగాను నిష్కలంకులుగాను మనల్ని సిద్ధపరిచి ఆయన సన్నిధిలో చేర్చుటకు ఇట్టి సుగంధ ద్రవ్యముల యొక్క నెరవేర్పు, వాటి యొక్క పనితనం, వాటి నైపుణ్యము చేత, వాటి వాడకము చేత కడగబడి పవిత్రపరచబడి నిర్దోషులుగా ఆయన సన్నిధిలో మనం నిలబడదుగాక.